యూదారాజు భవనములో షెబ్నా అనేవాడు ఉండేవాడు. అతడు అందరికి పైగా ఉన్న అధికారి. తన పదవిని తన స్వార్థం కోసం వాడుకున్నాడు. తన కోసం ఒక సమాధిని కట్టించుకున్నాడు. ఘనమైన రథాలను సంపాదించుకున్నాడు. ఇతడు రాజును ప్రజలను సేవించకుండా తనకు తాను సేవించుకున్నాడు. కాబట్టి దేవుడు అతనికి 2 శిక్షలను విధించాడు. అవి ఏమిటంటే, అతని పదవిని ఎల్యాకీముకు ఇప్పించాడు. తాను కట్టించుకున్న సమాధికి దూరంగా ఎక్కడో ప్రవాసంలో చనిపోయేలా చేశాడు. ఈ రోజుల్లో అనేక మంది నాయకులు కూడా తమ పదవులను తమ స్వార్థం కోసం వాడుతున్నారు. అంటే ప్రజల కొరకు ఖర్చు చేయవలసిన డబ్బును సొంత నిర్మాణాల కొరకు, సొంత అవసరాల కొరకు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి వారందరూ ఏదో ఒక రోజు తమ పదవులను కోల్పోతారు. అంతేకాకుండా అక్రమంగా సంపాదించిన డబ్బుతో నిర్మించుకున్న నిర్మాణాలలో నివాసము ఉండరు. జాగ్రత్త.